సీఎం రేవంత్ సింపతి గేమ్ ఫేక్ వీడియో కేసులో కాంగ్రెస్ వాళ్ళకు నోటీసులు తన పేరు లేకున్నా దాని చుట్టూరే రేవంత్ రాజకీయం తన కోసం అమిత్ షా పోలీసులు పంపారని ప్రచారం రాష్ట్రానికి నిధులు అడిగితే బెదిరిస్తానని చెప్పి కలరింగ్ ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు లేదా రేవంత్ రెడ్డి కేసులకు భయపడతాడా అంటూ ఎమోషనల్ డైలాగులు ప్రజల్లో వ్యతిరేకతను సింపతి డ్రామా ఇక మన సార్ మాట్లాడుతూ ఉన్నాడు సింపతికి లేవనెత్తుతా ఉన్నాడు కానీ ఈడ ఒకటి మనం చెప్తాం ఈడ ఆయన ఏం మాట్లాడుతున్నాడంటే ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు లేదా అని చెప్పి భయపడతాడు రేవంత్ రెడ్డి కేసులకు భయపడతాడా అంటూ ఈ రెండు మాటలు మనం ఒకసారి చూసుకుందాం ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు ఉన్నది కాబట్టే తెలంగాణ రాష్ట్రంలో మీరు గ్యారంటీలు ఇస్తానని చెప్పిండ్రు హామీలు ఇస్తానని చెప్పిండ్రు రైతులకు రుణమాఫీ చేస్తానని చెప్పారు కాబట్టే ఈడ ప్రతిపక్షం కావచ్చు గాక ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఇక సోషల్ మీడియా వారియర్స్ అంతా కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు నువ్వేమో మరి నరేంద్ర మోడీని ప్రశ్నిస్తాను నీకున్న స్థాయికి నువ్వు ముఖ్యమంత్రి స్థాయికి ప్రధాన ప్రతిపక్షం ఏదైతే ఉందో మరి నువ్వు బీజేపీని ప్రశ్నిస్తూ ఉన్నావు మరి ఈడ కూడా ప్రతిపక్షం నువ్వు చెప్పిన ముచ్చట్లన్నిటికీ ప్రశ్నించాలా వద్దా నిన్ను ఈడ ప్రశ్నిస్తేమో నువ్వు వాళ్ళ మీద కేసులు పెట్టాలి కాంగ్రెస్ గూండాలను పంపి రౌడీలను పంపించి వాళ్ళందరి మీద దాడులు చేసేటటువంటి ప్రయత్నం ఇక ఎక్కువ చేస్తే వాళ్ళ మీద కేసులు పెట్టేటటువంటి ప్రయత్నం అంటే ఏడొక రూలు తెలంగాణలో ఒక రూలు ఇక మీకు ఒక రూలు ఎంతమంది మీద ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో ప్రతిపక్ష నాయకుల మీద ఎంతో మంది మీద ప్రశ్నించేటోళ్ళ మీద కేసులు వెచ్చుకుంటూ పోతా ఉన్నారు మరి మీరు కూడా ప్రశ్నిస్తూ ఉంటే మీ మీద కూడా కేసులు పెట్టాలి ఎవరు పెట్టాలా నరేంద్ర మోడీ మీ మీద కేసులు పెట్టాలి మరి మీరు ఏదైతే ఇక్కడ అనుసరిస్తూ ఉన్నారో అది కూడా మీ మీద ప్లే చేస్తే మీ మీద కూడా నరేంద్ర మోడీ కేసులు పెట్టాల్సిందే బాజాప్తా అంటే ఈడ ప్రశ్నిస్తే ఒకటి మీరేమో ఆడ కేంద్రాన్ని ప్రశ్నిస్తే ఒకటా ఒక ఏలు ఖచ్చితంగా మీ వైపు అవతలోడి వైపు చూపించినప్పుడు 4 ఏళ్ళు ఖచ్చితంగా మీ వైపే చూపిస్తాయి రేవంత్ రెడ్డి గారు మరి అది కూడా మీరు ఆలోచన చేసుకోవాలి సింపతి నాకు తెలిసి సింపతి నడవదేడ ఈసారి సింపతి నడవదు ఇప్పటికే అయిపోయింది అసెంబ్లీ ఎన్నికలలో సింపతి చాలా వర్కౌట్ అయింది తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఓట్లు వేసిరు కానీ ఈసారి ఎంపీ ఎలక్షన్ల మాత్రానికి సింపతి వర్కౌట్ అయ్యేటటువంటి అవకాశం లేనేలేదు రైతు కష్టం రోడ్డు పాలు భువనగిరిలో నడి రోడ్డుపై ధాన్యం పోసి నిరసన వారం రోజులైనా ధాన్యం కొనడం లేదని చెప్పి ఆగ్రహం భువనగిరిలో రోడ్డుపైకి వచ్చిన రైతులంతా కూడా ధాన్యం కొనరు కానీ వీళ్ళు ఎన్ని ఓపెన్ చేసిండ్రు 7149 ఇక కేంద్రం మొత్తం కొనుగోలు కేంద్రాలు వరి కొనుగోలు కేంద్రాలు మొత్తం ఓపెన్ చేసిండ్రు 7149 వాళ్ళ పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పినటువంటి లెక్క ఎప్పటి నుంచి కొంటామని చెప్పిండు ఏప్రిల్ 1వ తారీఖు నుంచెల్లే మేము ప్రతి గింజ కొంటా ఉన్నాం కొన్న తర్వాత 48 గంటల్లోనే రైతులకి వాళ్ళ అకౌంట్లలో గిట్టుబాటు ధర ఏదైతే ఉందో ఆ పైసలన్నీ కూడా వాళ్ళ అకౌంట్లలో వేసేస్తున్నాం మరి ఇక్కడ భువనగిరిలో ఏం జరుగుతుందండి మొత్తం రోడ్ల మీదకి వచ్చిండ్రు అకాల వర్షాలతోటి ఆల్రెడీ పంటను మొత్తం తీసుకుపోయి కేంద్రం కొనుగోలు సెంటర్ దగ్గర ఆరబెట్టుకుంటే ఆడ అధికారులు కొనట్లేరు ఉత్తదే బోర్డు అయితే పెట్టిండ్రు ఫ్లెక్సీ పెట్టిండ్రు ఫ్లెక్సీలు పెట్టుకొని ధాన్యం కొనుగోలు కేంద్రం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2024 అని చెప్పి ఒక బోర్డు వేసుకుని ఆడ పెట్టుకున్నారు కానీ ఆడ తూకం వేసేది లేదు కొనేది లేదు కాటా వేసేది లేదు తెరవడానికైతే తెరిచింది కానీ మరి కొనాలి కదా ఇక రైతు పొద్దాక దాన్ని కాపాడుకోవటం రాత్రిపూట మళ్ళీ పట్టా పెట్టి మళ్ళీ దగ్గర చేసుకోవడం ఇక వర్షం వచ్చి అంతే సంగతి మళ్ళీ ఆడేమంటాడు కొనేటోడు ఇదంతా బాగలేదు నేను కొనని చెప్పి ఆయన చెప్తాడు ఇగో ఇది జరుగుతుంది డ్రామా ఏడా ఇగో వారం రోజులైనా ధాన్యం కొనట్లేదట మరి అధికారులు వీళ్ళు చెప్పాలి కదా వీళ్ళంతా చెప్పాలి కదా ముఖ్యమంత్రి గారు ఆడికి చెప్పాలి వ్యవసాయ శాఖ మార్కెట్ ఎవరుందో చెప్పాలి ఆడ కొనేటోడు ఎవరుండో చెప్పాలి అధికారులకు చెప్పాలి ఇంకా అవన్నీ చెప్పాలి లేకపోతే మంత్రి గారు చెప్పాలి కానీ మరి వీళ్ళు బిజీగా ఉన్నారా వీళ్ళు వేరే రాష్ట్రాలలో ప్రచారం చేయాలి ఈడ ప్రచారాలు చేయాలి ఎంపీ ఎన్నికలు ఎక్కువ ఓట్లు వేయించుకునేదానికి వీళ్ళు బిజీగా ఉన్నారు ఇక ఆడ రైతా ఆగమైపోవాలి ఇగో ఇది తెలంగాణ రాష్ట్రంలో జరిగేటువంటి పరిస్థితి